హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్. రాహుల్ గాంధీ గారు ఓటు అధికారి యాత్ర చేస్తున్నారు. ఇక అది ఆయన ఎందుకు చేస్తున్నాడు అనేది మనం గతంలో కొన్ని వీడియోస్లో మాట్లాడుకున్నాం. ఆయన చేస్తున్నటువంటి ఓటు అధికారి యాత్ర గురించి మనం విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కొంతమంది పాజిటివ్గా కామెంట్ చేశారు, మరి కొంతమంది నెగిటివ్గా కామెంట్ చేశారు. ఓకే, ఆయన చేస్తున్నటువంటి ఓటు అధికారి యాత్రకి తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కూడా సపోర్ట్ చేస్తున్నారు. బీహార్ వచ్చారు. బీహార్లో ఆయన ఓటు అధికారి యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి పాల్గొన్నారు. అలాగే ఆర్జేడీ పార్టీ అధినేత తేజస్వి యాదవ్ కూడా పాల్గొన్నారు. అయితే అసలు ఈ ఓటు అధికారి యాత్రలో బీహార్లో వీళ్ళు ఏం చెప్పబోతున్నారు? అరే బాబు, అక్రమ వలసదారులు ఉన్నారు, వాళ్ళందరినీ బీజేపీ పార్టీ వాళ్ళు వెళ్ళగొట్టాలని చూస్తున్నారు, లేదా కేంద్ర ప్రభుత్వం వెళ్ళగొట్టాలని చూస్తుంది, వాళ్ళని పంపించొద్దు, వాళ్ళని ఎక్కడే ఉంచండి, ఆ రోహింగ్యాస్ ఓట్లు మనకు పడతాయి, మనం గెలవచ్చు అని చెప్తున్నారా? లేదా బంగ్లాదేశ్, పాకిస్తాన్ వాళ్ళు బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఉండరా బాబు, ఇండియాలో కొన్ని రాష్ట్రాల్లో మీకు ఉండడానికి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, ఇక్కడైతే మారుమూల ప్రాంతాలు కాబట్టి సరిహద్దు ప్రాంతాల్లో మీరు బతికేయండి హ్యాపీగానే ఎంకరేజ్ చేస్తున్నారా అనేది కొంచెం కన్ఫ్యూజన్లో ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారే చెప్తారు ఏమని, భారీ ఎత్తున ఓటు చోరీ జరిగింది, కొన్ని చోట్ల ఓట్లు బాగా యాడ్ చేశారు, మరికొన్ని చోట్ల తొలగించారు అని, అందుకనే మా పార్టీ ఓడిపోయింది, బీజేపీ పార్టీ గెలిచింది. ఈసీ ఏదైనా ఒక లేఖ రాసి ఇవ్వండి, మేము యాక్షన్ తీసుకుంటాం, దాని గురించి చెక్ చేస్తామంటే ఇప్పుడు. ఎందుకంటే ఒకవేళ అది కానీ ప్రూవ్ చేయలేకపోతే రాహుల్ గాంధీ గారు శిక్ష పడుద్ది. మనం ఆల్రెడీ ఈ విషయం గతంలో మాట్లాడుకున్నాం. ప్రభుత్వ వ్యవస్థల మీద ఒక పెద్ద బండరాయి తెచ్చి ఇసిరేశారు ఆయన. ఆ ఇసిరేసినటువంటి బండరాయి మీద జనాలంతా నిజం అనుకునే పరిస్థితికి వచ్చింది చివరికి. ఎంతలా అంటే ఈ ఓటు అధికారి యాత్ర గురించి కానీ లేదా ఓటు చోరీ గురించి కానీ ఏదైనా ఒక వీడియో పెడితే మిలియన్స్లో వ్యూస్ ఉంటున్నాయి. అది ఏ ఛానల్ అయినా, కొత్త ఛానల్ అయినా, పాత ఛానల్ అయినా. అంటే జనాలు ఎంతలా అట్రాక్ట్ అయ్యారు ఈ ఓటు చోరీ జరిగిందని చెప్పేదానికి. మరి కొంతమంది ఆలోచించేది ఏంటంటే, ఓటు చోరీ జరిగితే రాహుల్ గాంధీ గారికి లేదంటే విపక్ష పార్టీలకి అన్ని సీట్లు రావు, ఎన్డీఏ కూటమి సగం సీట్ల వరకు పరిమితం అవుతుంది. సరే, ఓటు చోరీ జరిగిందా లేదా అనేది పక్కన పెడితే, ఇప్పుడు ఈ బీహార్లో వీళ్ళు చెప్తున్నటువంటి ఎంకే స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి కానీ లేదంటే ఆ తేజస్వి యాదవ్ కానీ మాట్లాడే మాటలు ఏంటంటే, పూర్తిగా మతం చేత పార్టీ నడిపిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మతం చేత పార్టీ నడిపిస్తున్నారు, మతం ద్వారా పార్టీ నడిపిస్తున్నారు, కొన్ని వర్గాలు ఉన్నాయి కదా వాళ్ళని, కొన్ని కమ్యూనిటీస్ని తొక్కేస్తున్నారని చెప్పి చెప్తూ ఉన్నారు. కొన్ని కమ్యూనిటీస్ని తొక్కేస్తున్నారని ఎంకరేజ్ ఎందుకు చేస్తున్నారంటే, ఆ కమ్యూనిటీలో ఉన్న ఓట్లను వీళ్ళు రాబట్టుకోవడానికి. వాస్తవానికి ఆ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఓట్లు కూడా బీజేపీ పార్టీకే వేస్తున్నారు. ఇక్కడ బీజేపీ పార్టీ మతం చూడట్లేదు, కులం చూడట్లేదు అనే విషయం ప్రజలందరికీ తెలుసు. సో అందుకని వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఆ ఓట్లు కూడా బీజేపీ పార్టీకే పడుతున్నాయి. దాన్ని వీళ్ళు భరించలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఇంకా ముఖ్యమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, గతంలో ఎంకే స్టాలిన్ అలాగే అతని కొడుకు ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం లేపాయి. సనాతన ధర్మం చీడపురుగని, డెంగ్యూ మలేరియా కంటే డేంజర్ అని, సనాతన ధర్మాన్ని అణిచేయాలి, తొక్కేయాలి అని చెప్పి చాలా అంటే చాలా హేయంగా మాట్లాడారు. హిందువులను అవమానించారు. మరి అటువంటప్పుడు ఆ హిందువులను అవమానించిన మీరు రాహుల్ గాంధీతో కలిసి జత కట్టారు అంటే దాని అర్థం రాహుల్ గాంధీ కూడా హిందూ వ్యతిరేకే కదా. హిందూ వ్యతిరేక అయినప్పుడు ఈ దేశంలో ఉండి మెజారిటీ హిందువులను గౌరవించిన వ్యక్తి వేరే మతం వాళ్ళని ఎలా గౌరవిస్తాడని మనం అనుకోవాలి. 80% పాపులేషన్ ఉన్నటువంటి హిందువులను గౌరవించిన రాహుల్ గాంధీ వేరే మతాల వాళ్ళని రెస్పెక్ట్ ఎందుకు చేస్తున్నాడంటే కేవలం ఓట్ బ్యాంక్ కోసమే. ఈ విషయం మనకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఈ ఉదయనిధి స్టాలిన్ కానీ లేదా ఎంకే స్టాలిన్ కానీ వాళ్ళిద్దరు చేసినటువంటి వ్యాఖ్యలు మరి ఈసారి తమిళనాడులో వాళ్ళే గెలుస్తారో లేదో గ్యారంటీ లేదు. ఆల్రెడీ విజయ్ దళపతి ఒక కొత్త పార్టీ కూడా పెట్టాడు. అటువైపు కూడా జనాలు కొంతవరకు మొగ్గు చూపుతున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు విజయ్ దళపతి పెట్టిన పార్టీ ఫస్ట్ మీటింగ్ మానాడు కార్యక్రమం 8 నెలల క్రితం జరిగినప్పుడు తక్కువ మంది జనాలు వచ్చారు. కానీ ఆఫ్టర్ 8 months ఎక్కువ మంది జనం వచ్చారు. సుమారు 7-8 లక్షల మంది జనం వచ్చారంట. 7-8 లక్షల మంది జనాన్ని ప్రభావితం చేయగలిగాడు విజయ్ దళపతి అంటే ఎంకే స్టాలిన్ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. అలాగే ఇంకా కొన్ని పార్టీలు ఉన్నాయి లోకల్గా, ప్రాంతీయ పార్టీ. మరి వాటిల్లో కూడా ద్రవిడ మున్నేటి కజగం పార్టీ మీద ఎంతటి వ్యతిరేకత ఉండొచ్చు మనం ఆలోచించుకోవాలి. అసలు ఇప్పుడు వీళ్ళంతా ఎందుకు జత కట్టారయ్యా అంటే బీజేపీ పార్టీ మీద విషం కక్కడానికి. బీజేపీ పార్టీ మతంతో మాత్రమే గెలుస్తుంది, మతాన్ని అడ్డం పెట్టుకొని గెలుస్తుంది అనేది ఒక మాట. రెండో మాట ఏంటంటే బీజేపీ పార్టీ ఓట్ చోరీ చేసి గెలిచిందనేది ఇంకో మాట. ఈ రెండిట్లో ఏది నిజం? ఓట్ చోరీ జరిగిందని ఎంత బలంగా మాట్లాడుతున్న మీరు ఎస్ఐఆర్ని ఎందుకు అడ్డుకుంటున్నారు? స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అనే దాన్ని మీరు ఎందుకు ఆపాలని చూస్తున్నారు? దానికి ఎందుకు మేము వ్యతిరేకమని మీరే డైరెక్ట్గా
చెప్తా ఉన్నారు. ఓట్ చోరీ జరిగిందని అంత బలంగా నమ్మే వ్యక్తులు అసలు ఎస్ఐఆర్ని మీరే దగ్గరుండి నడిపించాలి. ఆ ఎస్ఐఆర్ చేసే అధికారులతో మీరే పక్క నుండి చేపించాలి. ఎందుకంటే ఈ ఓట్ చోరీ జరుగుతుంది అని ఆరోపించింది మీరే. గతంలో ఓట్ చోరీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడు ఎస్ఐఆర్ చేయాలి. అసలు ఎస్ఐఆర్ చేయండి అని చెప్పి చేపించాల్సిన బాధ్యత మీదే. కానీ ప్రభుత్వం చేస్తుంటే కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వ్యక్తులు మీరు బీహార్లో చేరి బీజేపీ పార్టీ గురించి అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రం గురించి కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మరి దీన్ని ఎలా తీసుకుంటారు జనాలు? సరే, ఇది అలా ఉంచితే ఇప్పుడు ఈ ప్రాంతీయ పార్టీలన్నింటినీ పోగేసుకొని ఇప్పుడు ఎన్డీ కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ప్రాంతీయ పార్టీలు, ఆ ప్రాంతీయ పార్టీలతో కలిసి అక్కడ ఉన్నటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ ఒకటే. ఈ కాంగ్రెస్ ఎందుకు ముందు అడుగులు వేస్తుందంటే జాతీయ పార్టీ అయినా సరే ప్రజల సపోర్ట్ లేదు. ప్రజల సపోర్ట్ లేదు కాబట్టి ఎంతమంది సపోర్ట్ తీసుకుంది. కానీ ప్రజలందరి మనోభావాలను తెలుసుకొని మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ అంటే లేదు. ఆయన ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు. ఆల్రెడీ సిఎస్డిఎస్ సంజయ్ కుమార్ చెప్పారు, ఓట్లు యాడ్ చేశారు, కొన్ని ఓట్లు డిలీట్ చేశారని చెప్పి మేము గతంలో ఎక్స్లో పోస్ట్ పెట్టడం జరిగింది. తర్వాత మేము రిలీజ్ అయ్యాం. అది మా టీం నాకు తప్పుగా ఇచ్చిన డేటా. నేను మళ్ళీ వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసి సారీ చెప్తూ ఇంకో పోస్ట్ పెట్టానని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. మరి అటువంటిప్పుడు ఆ ఎక్స్లో పెట్టినటువంటి ఒక పోస్ట్ని ఆధారంగా తీసుకుని ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ గారు మాట్లాడటం ఎంతటి అవివేకం అని మనం అనుకోవాలి. అయితే ఇక్కడ చాలామంది అనే మాటలు ఏంటంటే రాహుల్ గాంధీ గారు ప్రూఫ్స్తో సహా చూపిస్తున్నారు కదా, రాహుల్ గాంధీ గారికి సమాధానం చెప్పరేంటి ఈసీ అని అడుగుతూ ఉన్నారు. ఈసీ అడుగుతుంది కంప్లైంట్ ఇవ్వమని, ఆయన మాత్రం కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేయట్లేదు. ఎంతవరకు చట్టసభలకు మాత్రమే పరిమితం అవుతున్నారు, ఎంతవరకు రోడ్డు మీద ర్యాలీలు మాత్రమే చేస్తున్నారు, ఎంతవరకు స్టేజ్లు ఎక్కి మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు. కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ కావాలి, ఆ కంప్లైంట్తోనే మేము ప్రొసీడ్ అవ్వగలమని చెప్పి ఈసీ చెప్తూ ఉన్నారు. కాకపోతే రాహుల్ గాంధీ గారు అవన్నీ పట్టించుకోకుండా ఇప్పుడు ఆయన చేస్తున్న ఓటు అధికార యాత్రకి బలం కావాలి కాబట్టి కొంతమంది ముఖ్యమంత్రుల్ని, అలాగే హిందూ మతాన్ని వ్యతిరేకించే వ్యక్తుల్ని, సనాతన ధర్మాన్ని వ్యతిరేకించే వ్యక్తుల్ని, బీజేపీ పార్టీని వ్యతిరేకించే వ్యక్తుల్ని, ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించే వ్యక్తుల్ని వెంటేసుకొని ఈ ఓటు అధికార యాత్ర అని ఒకటి చేస్తున్నారు. మరి జనాలు ఏమాత్రం ఈ ఓటు అధికార యాత్రని, అలాగే తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ చెప్పే మాటల్ని, తేజస్వి యాదవ్ చెప్పే మాటల్ని, రాహుల్ గాంధీ చెప్పే మాటల్ని జనాలు ఏ మేర నమ్ముతారో మనం చూద్దాం. అసలు ఏం జరగబోతుందనేది ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. ఈ ఓటు అధికార యాత్రలో కొంతవరకు జనాలను ప్రభావితం చేస్తున్నారనే మాటలు కూడా ఉన్నాయి. ఏం చెప్తే అంటే అబద్ధాలు చెప్పి చాలామందిని ప్రభావితం చేయొచ్చు, నిజం చెప్పి నమ్మించడం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కసారి అయినా ఓట్ చోరీ జరిగిందని చెప్పి పెద్ద దుమారం లేపారు, జనాలంతా కొంత నమ్మారు. కానీ ఓట్ చోరీ జరగలేదు అని నమ్మించడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే ఇది నిజం, అది అబద్ధం. అందుకని అబద్ధాన్ని త్వరగా నమ్మారు. నిజాన్ని నమ్మడానికి టైం పడుతుంది. అబద్ధానికి ఆధారం అవసరం లేదు, నిజానికి ఖచ్చితంగా ఆధారం కావాలి. సో దానికోసం ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. సిఎస్డిఎస్ సంజయ్ కుమార్ చెప్పింది ఒక ఆధారం అయితే, రెండో ఆధారం రాహుల్ గాంధీనే. అదేంటంటే ఓట్ చోరీ జరిగింది బెంగళూరులో అని చెప్పి ఆరోపించే రాహుల్ గాంధీ బీహార్, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ చేస్తుంటే వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఓట్ చోరీ జరిగింది అని చెప్పేది కేవలం అభూత కల్పన మాత్రమే, జనాల్ని మభ్యపెట్టి మాయ చేసే ప్రయత్నం మాత్రమే. మరి ఓట్ అధికార యాత్రలో ఎంకే స్టాలిన్ మాటల గురించి కానీ, లేదంటే తేజస్వి యాదవ్ మాటల గురించి కానీ, రాహుల్ గాంధీ మాటల గురించి కానీ మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్టయితే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోని లైక్ చేయండి, మరికొంతమంది షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.